easy. అనగనగా ఒక అందమైన అడవి. అక్కడ చిక్కు అనే ఒక చురుకైన కోతి ఉండేది. చిక్కుకి మిగతా కోతుల్లా చెట్లు ఎక్కి అల్లరి చేయడం కంటే రకరకాల వంటలు చేయడం అంటే చాలా ఇష్టం. అడవిలో దొరికే రంగురంగుల పండ్లు, దుంపలు వేళ్లతో అది అద్భుతమైన వంటలు చేసేది. చిక్కు తన హోటల్ని ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఏర్పాటు చేసి దానికి చిక్కు హోటల్ అని పేరు పెట్టింది. దాని వంటల వాసన అడవి అంతా పాకిపోవడంతో జంతువులన్నీ క్యూ కట్టేవి. చిక్కుకి సహాయంగా చిట్టి అనే ఒక చిన్న కుందేలు గబగబా కూరగాయలు కోస్తూ ఉంటే చిక్కు తన తోకతో గరిటె తిప్పుతూ మల్టీ టాస్కింగ్ చేసేది. కానీ ఈ అడవిలోనే బల్లు అనే ఒక బద్ధకస్తుడైన ఎలుగుబంటి ఉండేది. చిక్కుకి వస్తున్న పేరు ప్రఖ్యాతులు చూసి దానికి కుళ్ళు మొదలైంది. నేను రోజంతా కష్టపడినా ఎవరూ పట్టించుకోరు, ఈ కోతి మాత్రం గరిటె తిప్పితే అందరూ మెచ్చుకుంటున్నారా అని బల్లు కసి పెంచుకుంది. ఎలాగైనా హోటల్ నాశనం చేయాలని వరుసగా కుట్రలు మొదలుపెట్టింది. మొదటగా అడవిలో అందరికంటే బలవంతుడైన గజరాజు దగ్గరికి వెళ్ళి, గజరాజా, ఆ కోతి మిమ్మల్ని మందబుద్ధి అని ఎగతాళి చేస్తుంది, మీ ఆహారంలో కావాలనే మట్టి కలుపుతోంది అని అబద్ధాలు చెప్పింది. కోపంతో వచ్చిన ఏనుగు హోటల్ని కూల్చేయబోతుంటే చిక్కు ఏమాత్రం తడబడకుండా అరటి పండ్లు, తేనె, కొబ్బరి పాలు కలిపి చేసిన అమృత ఫల పాయసం ఏనుగుకి ఇచ్చింది. ఆ తీయటి రుచికి గజరాజు ఫిదా అయిపోయి తన మీద అబద్ధాలు చెప్పిన బల్లుని తన తొండంతో ఎత్తి అవతల పారేసింది. బల్లు అంతటితో ఆగలేదు. ఈసారి నేరుగా వంటనే పాడు చేయాలని ప్రయత్నించింది. చిక్కు పక్కకు వెళ్ళినప్పుడు సాంబార్ గిన్నెలో ఒళ్ళంతా మంటలు పుట్టించి దురద ఆకులు కలిపేసింది. కానీ చిక్కు రాగానే ఆ కూర వాసన చూసి ఏదో తేడా ఉందని కనిపెట్టేసింది. ఆ కూరను పారేసి పక్కనే పొదల్లో దాక్కున్న బల్లు మీదకు ఒక తేనె తుట్టను వదిలింది. తేనెటీగల దెబ్బకు బల్లు పరిగెత్తుకుంటూ వెళ్ళి తను పారేసిన ఆ దురద ఆకుల కుప్పలోనే పడి ఒళ్ళంతా గోక్కుంటూ నానా తిప్పలు పడింది. అయినా పంతం వదలని బల్లు ఒక రాత్రికి రాత్రే చిక్కు సేకరించిన ఎండుకట్టెలన్నిటినీ చెరువులో పడేసింది. ఉదయాన్నే నిప్పు లేకపోయినా చిక్కు కంగారు పడకుండా పెరుగులో దుంపలు, పండ్లు కలిపి మంట లేని వంటలు తయారు చేసి అడవిని ఆశ్చర్యపరిచింది. చివరి ప్రయత్నంగా బల్లు అడవిరాజు సింహం దగ్గరకు వెళ్ళి చాడీలు చెప్పింది. సింహం గంభీరంగా గర్జిస్తూ హోటల్ దగ్గరకు వచ్చినప్పుడు చిక్కు అడవి మూలికలతో అదిరిపోయే జంగిల్ కబాబ్ సిద్ధం చేసి పెట్టింది. ఆ రుచికి మెచ్చిన సింహం చిక్కుని మెచ్చుకుని అబద్ధాలు చెప్పిన బల్లుకి శిక్షగా ఆ హోటల్లో గిన్నెలు కడిగే పని అప్పగించింది. అప్పటి నుంచి బల్లు తన తప్పు తెలుసుకుని బుద్ధిగా గిన్నెలు కడుగుతూ చిక్కు దగ్గర వంటలు నేర్చుకోవడం మొదలుపెట్టింది. చిక్కు తన కష్టాన్ని, తెలివితేటలను నమ్ముకుని అడవిలోనే సూపర్ స్టార్ వంటగాడిగా ఎదిగింది. ఈ కథలోని నీతి, ఎదుటివారి ఎదుగుదల చూసి కుళ్ళుకోకుండా మన కష్టాన్ని నమ్ముకుంటే విజయం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. Thanks for watching.